హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయితే వచ్చేసింది. సో ఈ రోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫిఫ్త్ మ్యాచ్ అయిన గుజరాత్ గెయిన్స్ ఉమెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొటెక్షన్ చూద్దారి. సో మనందరికీ తెలుసు, టూ టీమ్స్ కూడా ఓడిపోయాయని తెలుసు మనకి ఫస్ట్ మ్యాచ్ లో. సో అటు గుజరాత్ గెయిన్స్ కూడా అలాగే ముంబై ఇండియన్స్ కూడా టూ టీమ్స్ దాని ఫస్ట్ మ్యాచ్ లో ఓటమిని అయితే ఎదురు చూసాయి. సో ఇక ప్రొడిక్షన్ లెవెన్ చూసుకుంటే కనుక గుజరాత్ గెయిన్స్ టీమ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో అటు బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మెయిన్ గా చెప్పుకోవాలంటే కెప్టెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో లాస్ట్ మ్యాచ్ లో అయితే తను స్కోర్ అయితే ఎక్కువ రన్స్ కొట్టారు. సో ఇక మిగతా కీ ప్లేయర్స్ వచ్చి మోనీ, హేమలత, సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో గ్రౌండ్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని వీళ్ళు ఆడే సత్తా అయితే వెలుకుంది. ఇక ముంబై ఉమెన్ ప్రొడిక్షన్ లెవెన్ చూసుకుంటే కెప్టెన్ మనందరికీ తెలుసు, హర్మన్ ప్రీత్ కౌర్. సో మంచి బ్యాటింగ్, సో లాస్ట్ మ్యాచ్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో బట్ ఇంకా కీ ప్లేయర్స్ బ్యాటే కానీ మాథ్యూస్ కానీ మంచి బ్యాటింగ్స్ అయితే ఉన్నారు. స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేయగలరు. సో వన్ స్క్రీన్ లో ఉంటే సిక్స్ అలవక కొట్టే సత్తా అయితే వెలుకుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పూజా వస్త్రాకర్, ఇషా కౌ, సో మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం కూడా అటు బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండ్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. రిలయన్స్ స్టేడియం వడాదరలో స్టార్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఫామ్. సో గుజరాత్ గెయిన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. సేమ్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ కూడా సేమ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే టూ టీమ్స్ కూడా 4 మ్యాచెస్ అయితే తలపడ్డాయి. సో 4 మ్యాచెస్ లో ముంబై ఇండియన్స్ 4 మ్యాచెస్ విన్ అయింది. సో ఇక్కడైతే ఆధిపత్యం ముంబై ఇండియన్స్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ గెయిన్స్ ఒక మ్యాచ్ నెగ్గి 2 పాయింట్స్ తో ఆధిక్యంలో ఉంది. సో ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయి 0 పాయింట్స్ తో లోలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే గుజరాత్ గెయిన్స్ లాస్ట్ 10 మ్యాచ్ 30% విన్ అయింది, అంటే 3 మ్యాచెస్ విన్ అయింది. 152 యావరేజ్ స్కోర్, 201 హైయెస్ట్ స్కోర్, 107 లోయెస్ట్ స్కోర్. ఇక ముంబై ఇండియన్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్ లో 50% విన్ అయింది, 5 మ్యాచెస్ విన్ అయింది, 151 యావరేజ్ స్కోర్, 191 హైయెస్ట్ స్కోర్, 113 లోయెస్ట్ స్కోర్. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే వెదర్ రిపోర్ట్ మనకి, వెదర్ రిపోర్ట్ లో 47% హ్యూమిడిటీ అన్నాడు. సో అది పెద్ద ప్రాబ్లం లేదు. రైన్ కూడా 0% ఛాన్స్ చెప్తున్నాడు కాబట్టి మనకి మ్యాచ్ కి ఎటువంటి రైన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదు. సో కాబట్టి మనందరూ మ్యాచ్ పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ ఈ పిచ్ లో మొత్తం 3 మ్యాచెస్ అయినాయి. 3 మ్యాచెస్ లో కూడా టోటల్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది కాబట్టి టాస్ కూడా కొంచెం కీలకం అవ్వచ్చు. సో ఇక ఈ పిచ్ లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 169, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 170. దెన్ హైయెస్ట్ టోటల్ వచ్చి 202 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 143 ఫర్ 9 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 202 ఫర్ 4 వికెట్స్. సో ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్ వచ్చి అటు పేస్ బౌలర్స్ కి స్పిన్ బౌలర్స్ కి ఈక్వల్ గానే అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కొంచెం కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ పేస్ బౌలర్స్ అనుకూలంగా ఉన్న బోత్ బౌలర్స్ అయితే మాక్సిమం కీ రోల్ ప్లే చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ ని ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.